మనకైతే చేపలైతే లాగుతున్నాయి చూస్తున్నారు కదా. గజమైతే వేసాను ఒక చేపకు ఆల్రెడీగా 7-8 కేజీలు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువని కానీ చేపలైతే లాగుతున్నాయి. మా వాళ్ళు అయితే చేపలైతే తీస్తున్నారు. ఆల్రెడీ 2-3 తాళ్ళకైతే చేపలైతే లాగాయి. సో మన కలసి అయితే చేప అయితే తీస్తాను. నేను దగ్గరికి అయితే వచ్చాను. అదే కాకుండా అటువైపు కూడా చేపలైతే లాగాయి. సో మా అన్ని కూడా చేప అయితే తీస్తాడు. అది మళ్ళీ ఇంకా వెనక వైపు కూడా చేపలాగే చేపలైతే దగ్గరికి వస్తే 2 వైపులు కూడా వీడియో అయితే తీశాను. సో రమేష్ గారి దగ్గర లాగిన చేప అయితే గజమైతే వేయాలనుకున్నాను. సో వాడైతే ఎత్తేసాడు. ఒక 2-3 కేజీలు అయితే ఉంటుంది. దీని అయితే గుర్రంపార అని అంటారు. చూస్తున్నారు కదా ఎంత విధానంగా ఉందో. సో అదే కాకుండా అన్నయ్య అయితే చాలా గట్టిగా అయితే లాగుతుండో. అదే వెనక వైపు కూడా లాగింది. మా వాడు వెనక వైపు కూడా తీస్తాడు ఇంకో కుర్రాడు. సో ఈ మనోడు మా అన్నయ్య అయితే తీస్తాడు. ఇది దగ్గరికి అయితే వచ్చింది. ఏం చెప్ప మనం చూసేద్దాం. గజమైతే వేసాను. ఒక 7-8 కేజీలు అయితే ఉంటుంది ఇది నిజంగానే. ఎందుకంటే నేను వేసాను గజం. ఇది చూస్తున్నారు కదా 7-8 కేజీలు ఎంత బరువుగా వేస్తాను. తాళన్నీ చిక్కే పెట్టింది ఇదైతే. ఎందుకంటే కింద లాగేటప్పుడు అందరం పక్కనే కాస్తాం. పక్కన ఉంచడంతో చేప అనేది చాలా గట్టిగా అయితే వీస్తుంది సముద్రంలో. ఎందుకంటే మన కొడ్డునైతే ఎంత బలం జరుగుతుందో దానికి సముద్రంలో అంత. ఈ రోజుకైతే వేట అయితే పూర్తయింది. రేపైతే మనం ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.